జనరల్గా ఎవరైనా స్టార్ట్అప్ పెట్టినప్పుడు ఏ ఇంటెన్షన్ తోటి పెడతారు? నాకు తెలిసి 3 ప్రైమరీ రీజన్స్ ఉంటాయి. ఒకటి, దే డోంట్ వాంట్ టు వర్క్ సమ్మన్ ఎల్స్, అండ్ సెకండ్ వన్ మనీ ఎర్న్ చేయడం, అండ్ థర్డ్ వన్ వర్క్ ఫ్రీడమ్. ఈ 3 రీజన్స్ తోటి వర్క్ చేస్తారు. బట్ మీకు తెలిసి ఎవరైనా స్టార్ట్అప్ పెట్టుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళకి వర్క్ ఫ్రీడమ్ ఉందా అని. 90% స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ టైం. ఎందుకంటే దే వాంట్ టు బిల్డ్ దర్ బిజినెస్. వాళ్ళు చెప్పే ఫస్ట్ రీజన్ ఇదే. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ చేసే మిస్టేక్స్ గురించి. సో రీసెంట్ గా నేను ఒక బుక్ చదివాను కాల్డ్ ఈ మిత్. ఈ బుక్ లో ఆథర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో దాని గురించి నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టోటల్ పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను ఇందులో. అండ్ అట్ ద సేమ్ టైం ఏ మిస్టేక్స్ అయితే ఎంటర్ప్రెన్యూర్స్ చేస్తున్నో వాటి గురించి కూడా నేను చెప్తాను. మీరు ఒకవేళ ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండి మీ బిజినెస్ రన్ చేస్తూ ఉంటే, లేదా మీరు ఇప్పుడే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. టాపిక్ లోకి వెళ్తే ఈ బుక్ పేరు ఈ మిత్. సో ఈ బుక్ లో ఆథర్ ఏం చెప్తున్నారంటే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ కి 3 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవేంటి? అవి ఒకటి వచ్చేసి టెక్నీషియన్, అండ్ సెకండ్ వన్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంటర్ప్రెన్యూర్స్. ఈ 3 ఏంటి అని అంటే, జనరల్ గా టెక్నీషియన్ అని అంటే ఎవరైతే వర్క్ చేస్తారో ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలాంటి రెస్ట్ లేకుండా, సో దే కాల్ టెక్నీషియన్. అంటే వర్క్ మొత్తం తనే చూసుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ అంటే ఎవరైతే వర్క్ చేయిస్తారో దే కాల్డ్ యాజ్ మేనేజ్మెంట్. అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే డ్రీమర్స్. ఎవరైతే మా కంపెనీ ఈ స్టేజ్ లో ఉంది, నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు దిస్ స్టేజ్ ఆఫ్టర్ 1 year 2 years, సో అలా ఎవరైతే డ్రీమ్ అంటారో దే కాల్డ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇందులో 3 క్యారెక్టర్స్ లో నెంబర్ 1 ద టెక్నీషియన్. ఈ టెక్నీషియన్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫ్రీడమ్ కోసం వర్క్ స్టార్ట్ చేశారో దాన్ని వదిలేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేయడం. సో బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం వర్క్ చేయడం అనేది తప్పు కాదు. వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. అది మిస్టేక్ కాదు. బట్ వాట్ అబౌట్ యువర్ ఎంటర్ప్రెన్యూర్షిప్? సో వాట్ ఎవర్ యువర్ డ్రీమ్స్. సో మీ ఆ వర్క్ చేస్తూ పాటు మీ వర్క్ మేనేజ్ చేయడం కోసం, సో ఎప్పుడు మీరే వర్క్ చేస్తే బిజినెస్ గ్రో కాదు కదా. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎంప్లాయీస్ అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ బిజినెస్. అలా బిజినెస్ రన్ చేయడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? అలా చేయకపోతే మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టే. అండ్ చాలా మంది ఈ టెక్నీషియన్ స్టేజ్ లో ఉండి ఈ బిజినెస్ ఏం టెన్షన్ తో స్టార్ట్ చేస్తారో ఫ్రీడమ్ కోసం అని, మనీ కోసం అని, వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వర్క్ చేస్తూ దే గెట్ బోర్డ్ అండ్ దట్ ద వర్క్ అండ్ సమ్ పీపుల్ విల్ గివ్ అప్ ఇన్ హియర్. ఇలా చాలా మంది బిజినెస్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా ఉంటుంది ఈ ఫస్ట్ స్టేజ్ లో. అండ్ స్టేజ్ 2 లో మేనేజ్మెంట్ లో చాలా మంది ఎంప్లాయీస్ పెడతారు, వాళ్ళ చేత వర్క్ చేయిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు, సమ్ టైమ్స్ దే డోంట్ వర్క్ ప్రాపర్లీ. ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐఎమ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ పర్సన్. సో నేనేం చేస్తాను, ఒకవేళ టైంకి రీల్స్ కానీ పోస్ట్లు కానీ మా వాళ్ళు ఎడిట్ చేయలేదు అనుకోండి, సో నేనే దాన్ని ఎడిట్ చేసి టైంకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, టీమ్ ప్రాపర్ గా సిస్టమ్ నేర్చుకోరు. అట్ ద సేమ్ టైం మన టైం వేస్ట్ అవుతుంది. మనం ఏ ఇంటెన్షన్ తోటి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినామో అది ఫుల్ఫిల్ అవ్వదు. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు మేనేజ్మెంట్ స్టేజ్ లో ఉంటే మీరు టెక్నీషియన్ వర్క్ అప్పుడప్పుడు చేయడం అనేది ప్రాబ్లం ఏం కాదు. మిస్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఎందుకైందో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరే చేస్తూ ఉంటే మళ్ళీ మీరు టెక్నీషియన్ అవుతారు తప్ప యువర్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వరు. సో అలా అవ్వకుండా చాలా మంది బిజినెస్ గివప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ మిస్టేక్ చేయకండి అని చెప్పారు. అండ్ థర్డ్ థింగ్ డ్రీమర్. ఈ డ్రీమర్ లో ఏంటి, ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించడం, ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ వర్క్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి ఎంటర్ప్రెన్యూర్ అనేది. ఒకవేళ మీరు కనుక ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయలేదని అంటే యు ఆర్ ఫెయిల్ ఇన్ యువర్ బిజినెస్. సో ఏ బిజినెస్ అయినా సరే సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ అంటే ఏంటి, టెక్నీషియన్స్ వర్క్ సరిగ్గా చేస్తున్నారు లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెక్డొనాల్డ్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఏ ఫ్రాంచైజ్కి వెళ్ళినా కూడా మీకు ఏమవుతుంది, సేమ్ కైండ్ ఆఫ్ లోగో, సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, సేమ్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉండేలాగా వాళ్ళు ఆ సిస్టమ్ ని డిజైన్ చేశారు అలా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళినా నీకు ఒకే రకంగా ఉంటుంది. సో అలా వాళ్ళు సిస్టమ్ ని బిల్డ్ చేశారు, ఇది ఇలాగే ఉండాలి, ఈ వర్క్ ఇలాగే జరగాలి అని. సో అలాంటి సిస్టమ్ కనుక నీ బిజినెస్ లో లేదు అని అంటే యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ బిజినెస్. ఇక్కడ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది బిల్డ్ చేయకపోవడం వల్లనే చాలా బిజినెస్ లు లాస్ అవుతుంది. అండ్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఆథర్ ఏమంటారంటే మీరు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు లేకుండా ఆ బిజినెస్ నడవాలి. అలా కనుక నడవలేదు, ఖచ్చితంగా మీరు ఉంటేనే ఆ బిజినెస్ నడుస్తుంది అని అంటే దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సిస్టమ్. సో దాన్ని అర్జెంట్ గా రెక్టిఫై చేయాలి. అలా కనుక చేయలేదంటే మీరు లైఫ్ లాంగ్ ఒక టెక్నీషియన్ లాగా మేనేజ్మెంట్ లాగే ఉంటారు తప్ప మీరు ఏదైతే ఫ్రీడమ్ కోసం, మనీ కోసం ఆ స్టార్ట్అప్ అనేది మొదలు పెట్టారో అది ఎప్పటికీ రీచ్ కాలేరు. సో మీ కంపెనీలో ఏ సిస్టమ్ ఉంటే బెటర్ అనేది మీరు 1-10 సార్లు ఆలోచించుకోండి. అండ్ దాని తగ్గట్టు యూ కెన్ మేక్ ఇట్ ఈస్ ఎ ప్లాన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆథర్ ఒక 7 టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ చెప్పాడు. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ షార్ట్ వేలో, మీకు ఈజీగా అర్థమయ్యేలాగా. అది ఒకటి ప్రైమరీ ఎయిమ్. సో ఈ ప్రైమరీ ఎయిమ్ అంటే ఏంటి అంటే జనరల్ గా మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో అది ఒకవేళ 100% సక్సెస్ అయింది అనుకోండి, మీ లైఫ్ ఎక్కడ ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
సో మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి, అది నిజంగా అవుతుందా కావట్లేదు. ఒకవేళ అలా కాకపోతే ఎందుకు కావట్లేదు అనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే బిజినెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ మనీ, ఇట్ హ్యాస్ టు గివ్ ద హ్యాపీనెస్. సో అలా కనుక మీ బిజినెస్ ఇవ్వట్లేదు సక్సెస్ అయినప్పటికీ కూడా అంటే సంథింగ్ మీ బిజినెస్ లో ఏదో ప్రాబ్లం ఉంది, అదేంటో అర్జెంట్ గా అనాలిసిస్ చేసుకోండి. నెంబర్ 2, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్. మీ బిజినెస్ లో ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఉండాలి అండ్ ఒక స్ట్రాటజిక్ గా అది వెళ్తూ ఉండాలి. మీరు టెక్నీషియన్ గానీ మేనేజ్మెంట్ గానీ ఎంటర్ప్రెన్యూర్ లూప్ లో పడకూడదు. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద 3 అండ్ ఫ్యూచర్ ప్లాన్ మ్యాండేటరీ ఉండాలి. అండ్ నెంబర్ 3, ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. ఇదేంటి అని అంటే మీ టీమ్ లో ఎవరు ఏ పని చేయాలన్న క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు కనుక ఒక ఆర్గనైజ్ వేలో ఎవరు ఏ పని చేయాలని చెప్పలేకపోతే దే డోంట్ డూ దట్ వర్క్ ప్రాపర్ వే. దానివల్ల కన్ఫ్యూజన్ అయ్యి మీరు ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతారు. దానివల్ల ఏమైతుందంటే అగైన్ మీరు ఒక టెక్నీషియన్ అవుతారు. దానివల్ల మీ బిజినెస్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ పని చేయాలని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయండి. దాని తగ్గట్టే అందరు వర్క్ చేసేలా చూడండి. ఒకవేళ చేయకపోతే వర్క్ చేసేలా చూడండి. అండ్ నెంబర్ 4, మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఇదేంటంటే మీరు ఒక ఆర్గనైజేషన్ వేలో పెట్టినప్పుడు అది ప్రాపర్ గా రన్ కాకపోతే ఎందుకు కావట్లేదు అనేది అనాలిసిస్ చేయండి. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది, నెక్స్ట్ టైం అలాంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. అండ్ ఇదంతా స్ట్రాటజీ. మీరు ఒక ఆర్గనైజ్ వేలో ఎవరు ఏ పని చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అది సరిగా వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వచ్చింది, అండ్ అది ఇంకోసారి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ నెంబర్ 5, పీపుల్ స్ట్రాటజీ. పీపుల్ స్ట్రాటజీ అంటే రైట్ పీపుల్ ఎట్ రైట్ ప్లేస్. సో మీరు ఏదైనా ఎంప్లాయ్ తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి ప్రాపర్ గా తీసుకోండి. ఇక్కడ ఆథర్ ఏమంటాడంటే మీరు ఒక ఎంప్లాయ్ తీసుకున్నప్పుడు ఆ ఎంప్లాయ్ స్కిల్ లేకపోయినా పర్లేదు, మనం ట్రైన్ చేసుకోవచ్చు, బట్ రైట్ యాటిట్యూడ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ సిస్టమ్ లో ఫిట్ అవ్వాలి. మీ సిస్టమ్ ప్రాపర్ గా ఉండి ఒక స్కిల్ లేని ఎంప్లాయ్ తీసుకున్నా మీ వర్క్ అనేది ప్రాపర్ గా అవుతుంది. బట్ మీకు సిస్టమ్ అనేది ప్రాపర్ గా లేకుండా రైట్ ఆర్గనైజ్ వేలో వర్క్ లేనప్పుడు మీరు ఒక రైట్ పర్సన్ ని తీసుకున్నా కూడా ఆ వర్క్ అనేది ప్రాపర్ అవ్వదు అని అంటాడు. సో ఖచ్చితంగా రైట్ పీపుల్ విత్ రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ సిస్టమ్, ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీ బిజినెస్ అనేది గ్రో అవ్వాలి. నెంబర్ 6, మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ లో కూడా మనం ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. అండ్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ అలా పెయిన్ పాయింట్ ఏందనేది మీకు క్లారిటీగా తెలియాలి. అలా క్లారిటీగా తెలిసినప్పుడు మాత్రమే మీరు చాలా క్లారిటీగా మార్కెట్ చేయగలరు. నెంబర్ 7, సిస్టమ్ స్ట్రాటజీ. 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి హార్డ్, అంటే జనరల్ గా ఫిజికల్ గా ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ వర్క్స్ ఏంటి. నెంబర్ 2, సాఫ్ట్, ఇక్కడ సాఫ్ట్ గా టూల్స్ ఏం వాడుతున్నారు అనేది. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఇన్ఫో అంటే ఈ ఫిజికల్ గానీ ఈ టూల్స్ గానీ ఎలా వర్క్ అవుతున్నాయి దానికి సంబంధించిన టోటల్ అనాలిసిస్. సో ఈ 3 స్ట్రాటజీని ప్రాపర్ గా చూసుకోవాలి. దిస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ బుక్. అండ్ ఈ బుక్ నాకు చాలా యూజ్ అయింది. నేను ఏదైతే మిస్టేక్ చేస్తున్నో ఐ ఫౌండ్ దోస్ థింగ్స్. మీరు ఒకవేళ ఎంటర్ప్రెన్యూర్ అయితే మీరు ఇక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారు, టెక్నీషియన్ స్టేజా, మేనేజ్మెంట్ స్టేజా, అండ్ ఎంటర్ప్రెన్యూర్ స్టేజా. సో ఎక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సరే ఒక ఎంటర్ప్రెన్యూర్ కి యూజ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. Thank you.